నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి రాత్రి 10:15 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 12:20 వరకు, యోగం వజ్రయోగం రాత్రి 9:42 వరకు, కరణం భవ రాత్రి 10:15 వరకు, వర్జ్యం సాయంత్రం 4:11 నుంచి సాయంత్రం 5:48 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, యమగండ కాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ప్రధానంగా ఈ రోజున మీ యొక్క మనస్సంకల్పం నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంకల్పం, అనగా గత కొన్ని రోజులుగా మీరు మదనపడుతున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఈరోజు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మంచి యోగాన్ని పొందుతారు. అనుకున్న కార్యక్రమాల సకాలానికి పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. భూగృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. హోటల్ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రోజున ఆశించిన మేర ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రతి పనియందు కూడాను కొంత శ్రద్ధ లేకపోవడమే ఈరోజు లోపంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా దాంపత్య జీవితంలో ఈ రోజున ఒక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు. తత్ఫలితంగా భవిష్యత్తులో యోగదాయకంగా పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వ్యాపార రంగ విస్తరణకి ఈ రోజున చక్కటి శుభ వాతావరణంగా చెప్పవచ్చు. అలాగే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అత్యధిక లాభాలు ఈరోజు పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రోజున వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి గరికతో గణపతికి అష్టోత్తర పూజ విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ రోజున మానసికమైనటువంటి ఆందోళనే అధికంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడము, ఇబ్బందికర వాతావరణం, ఆఖరి నిమిషంలో అందరి యొక్క యోగము లభించకపోవడం. రిపీట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రధానంగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడమే ఇబ్బందికర వాతావరణంగా గమనిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజున తాము ఏ పనియందు శ్రద్ధ పెడతారో ఆ పనియందు సంపూర్ణమైనటువంటి యోగం లభించకపోవడమే ఈ రోజున మానసిక యోగ్యతకి కారణం. కావున ఈ రోజున ప్రధానంగా భూగృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు నిరాశాజనకంగా సాగుతాయని చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ప్రధానంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విలువైన సమాచార సేకరణం, అలాగే విదేశీ యానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం కొంతవరకు మానసికమైనటువంటి ఊరట కలిగించేటువంటి అవకాశం. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనస్సు అత్యుత్సాహంగా ఉండటము మరియు చేస్తున్నటువంటి ప్రతి పనియందు కూడాను మూర్ఖంగా ఆలోచించడమే ఈ రోజున మీకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులకి ప్రధాన కారణం అనేటువంటి విషయాన్ని కనుక మీరు జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే ఈ రోజంతా కూడాను శుభంగా చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఈరోజు రూపొందించుకుంటారు. అలాగే ఈ రోజున భాగస్వామ్యంలో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి చక్కటి వ్యాపార భాగస్వామ్య పునర్నిర్మాణం చేసే దిశగా మీరు అడుగులు ముందుకు వేస్తారు. తత్ఫలితంగా మంచి యోగ్యతను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి దుర్గా అష్టోత్తర పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున ఆకస్మిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మొహమాటానికి పోయినట్లయితే ఈ రోజంతా కూడాను ధన నష్టాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే షాపింగ్ ఇతరత్ర వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సినటువంటిది. ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ రోజున వివాహానికి సంబంధించిన చేయు ప్రయత్నాలలో కొంతవరకు లభ్యత చేకూరుతుంది. ఈ రాశి వారికి సంబంధించి మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం, తదుపరి మంచి యోగ్యత లభించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే భూమి గృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన చేయు ప్రయత్నాలు, అలాగే కోర్టు సమస్యలన్నీ కూడాను కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజున మనస్సు అత్యుత్సాహంతో ఉండడం, తద్వారా అనేక రకమైనటువంటి యోగాలు కలగడం, కొంతవరకు యోగాన్ని పొందవచ్చు. ఈ రాశి వారికి సంబంధించి వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసినట్లయితే మంచి యోగాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ రోజున తల్లి తరపు బంధువులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలనే కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఈ రోజున ఎవరిని కూడాను నిర్లక్ష్యం చేయకూడదనేటువంటి భావన పెట్టుకున్నట్లయితే ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పవచ్చు. మీ యొక్క వాక్కుకి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైనటువంటి కారణం, విలువ ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఎంత అదుపులో ఉంచుకున్నట్లయితే అంత శుభయోగాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే సంఘంలో వ్యాపారస్తులకి సంబంధించి విలువైన వ్యక్తుల యొక్క పరిచయం, తద్వారా మంచి యోగ్యత, అలాగే ప్రభుత్వపరమైనటువంటి శాఖా చర్యల్ని ఈరోజు కొంతవరకు చవిచూస్తారు. తద్వారా మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ భూమికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే నూతన కార్యాచరణ పట్ల మొగ్గు చూపుతారు. ఈ రోజున ధర్మ కార్యాచరణ పట్ల కనుక ఉన్నట్లయితే మనస్సు యోగంగా ఉంటుంది. వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున దత్త కవచ పారాయణము, అలాగే ఈ రోజున దేవాలయ సందర్శనం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున న్యాయ వివాదాలలో మీదే విజయంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజున భూమికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి వ్యాపార అవకాశాలు, అధిక ధనప్రాప్తి భూకారణంగా కలుగుతుంది. తత్ఫలితంగా మంచి యోగ్యతను పొందుతారు. అలాగే ఈ రాశివారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం వలన ఆత్మవిశ్వాసంతో స్వయం శక్తితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మీకు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చేయు వ్యాపార విస్తరణకి చక్కటి శుభదినంగా చెప్పవచ్చు. ఈ రాశివారు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాశివారు కొంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లయితే వచ్చేటువంటి లోపాలు కానీ సమస్యలు కానీ నివారించుకోవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంతవరకు లభ్యత చేకూరుతుంది. తత్ఫలితంగా విదేశంలో స్థిరపడేటువంటి విషయం పట్ల యోగ్యత కనబరుస్తారు. అలాగే ఉద్యోగపరంగా మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పలు మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కావున సమస్యల పరిష్కారానికి ఈ రోజున లలిత త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజున అదృష్టం మీ వెంటే ఉంటుందని గమనించాలి. చేయు ప్రతి పనియందు ఎంత కష్టపడ్డప్పటికీ ఆఖరి నిమిషంలో దైవ ప్రయత్నము మానవ రూపంలో జరిగి మీకు మంచి యోగ్యాన్ని కలగచేస్తుంది. అలాగే ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తికి ఈరోజు యోగ్యత కలుగుతుంది. లాటరీ రంగంలో కానీ, స్పెక్యులేషన్ రంగంలో కానీ, అలాగే సెన్సెక్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను చక్కటి శుభవార్తలు వింటారు. ధన రాబడి పెరుగుతుంది. ముబ్బడిగా ధనము పెరుగుతుంది. తత్ఫలితంగా మంచి యోగ్యతను పొందుతారు. ఆశించిన మేర రాని బాకీలు వసూలు కావడము, అలాగే ధనానికి లోటు లేకపోవడము ఈరోజు మీ కన్యా రాశి వారికి శుభదినంగా చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ప్రధానంగా మీరు ఇతరులకి ధనాన్ని కనుక అప్పిచ్చినట్లయితే ఈ రోజున శత్రుత్వాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. కావున అప్రమత్తతో వ్యవహరించండి. మిత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరించే స్థితిని మీరు ప్రవర్తించినట్లయితే ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజున అంతా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎన్నాళ్ళ నుంచో మీ మనసులో ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి విషయం గురించి ఈ రోజున ఇతరులతో చర్చించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కావున ఈ రోజున తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే, మనస్సు అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి యోగ్యతను పొందుతారు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సుబ్రహ్మణ్య కవచ పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రధానంగా ఈ రోజున కొంత
యోగ్యత ఏర్పడినప్పటికీ మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల లేదా చేస్తున్నటువంటి పని పట్ల, చేస్తున్నటువంటి వ్యాపారం పట్ల ఏ పని యందు కూడాను శ్రద్ధ లేకపోవడము, ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం ఉండడం, తత్ఫలితంగా మనస్సు విచారాన్ని వ్యక్తం చేసే విధంగా ఈరోజు ఉంటుందని చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం పట్ల కూడా శ్రద్ధ వహించినట్లయితే కొంతవరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు చేయు ప్రయత్నాలలో మిత్రులని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కావున మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోండి. తత్ఫలితంగా కొంతవరకు వచ్చేటువంటి ప్రమాదాలను ఈరోజు నివారించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజున దైవ బలము లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉన్నట్టుగా ఉన్నది. కావున గమనించి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అయితే ఈ రోజున ఏదేమైనప్పటికీ లాభాన్ని ఆశించి చేసే ప్రతి పని ఎందుకు కూడాను దైవ ప్రయత్నం కనుక ఉన్నట్లయితే, దైవానుగ్రహం ఉన్నట్లయితే ఆఖరి నిమిషంలో మంచి యోగ్యతను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగ విస్తరణకి ఈ రోజున అనువైన సమయంగా లేదు. కావున వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి. అలాగే కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అపజయం తప్పదు. కావున అప్రమత్తతో వ్యవహరించండి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున సుదర్శన కవచ పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఈ రోజున అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. తత్ఫలితంగా కొంతవరకు ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ యానానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాల్లో కొంతవరకు యోగ్యత లభిస్తుంది. విదేశంలో స్థిరపడాలనేటువంటి నిర్ణయానికి ఈరోజు కట్టుబడి ఉండడం, తత్పరమైనటువంటి చర్యలు తీసుకోవడం భవిష్యత్ యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో స్థిరమైనటువంటి నిర్ణయం గనక ఉన్నట్లయితే ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పవచ్చు. తోటి ఉద్యోగస్తులతో ఆచితూచి స్పందించడం అనేటువంటి చేసినట్లయితే ప్రధానంగా ఈ రోజంతా కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఉన్నత ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ రోజంతా కూడా యోగదాయకంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రుల యొక్క విలువైన సమాచార సేకరణ, వారితో సంభాషణ ఇవన్నీ జరపడం తద్వారా భవిష్యత్ యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి లలిత త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తాము చేస్తున్నటువంటి పని పట్ల కంటే తమ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశివారు అనుకోని శత్రుత్వాలు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కావున అప్రమత్తతో వ్యవహరించండి. మిత్రులతో కానీ ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఇతరులకై ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఈ రాశివారు సంబంధించి చేయు వ్యాపార విస్తరణకి చక్కటి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఈ రాశివారు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం తత్ఫలితంగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ రాశి వారికి దైవబలం లేకపోవడమే ఇబ్బందిగా ఉంది. కావున కొంతవరకు దైవ ఆరాధన కనుక ఉన్నట్లయితే అంతా కూడాను శుభపరిణామంగా చెప్పవచ్చు. భూమి గృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన చేయు ప్రయత్నాల్లో కొంతవరకు ఇబ్బందులు తప్పవు. కావున అప్రమత్తతో వ్యవహరించండి. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి రుద్ర త్రిశతి నామావళి పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి శాఖా చర్యలు తప్పవు. కావున అప్రమత్తతో వ్యవహరించండి. వ్యాపార రంగంలో ఉన్నవారు మెళకువలని అలాగే శ్రద్ధని పాటించినట్లయితే కొంతవరకు యోగ్యతను పొందవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున ప్రధానంగా దైవ సహాయం లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు మనస్సున సంకల్పించిన ప్రతి కార్యక్రమం కూడాను ఆటంకాలతోనే ముగుస్తుందనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రధానంగా మిత్రుల సహాయ సహకారాలు లోపించడము, ఆశిస్తున్నటువంటి ఫలితం లభించకపోవడము, తత్ఫలితంగా కొంతవరకు నిరుపయోగం అవ్వడము, ఈ యొక్క వివాదాలన్నీ కూడాను చేరడము మీకు మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కావున ఈ రోజున ఎంత ఆచితూచి స్పందించే అంత ఉన్నతమైనటువంటి జీవితము, సుఖవంతమైనటువంటి యోగం ఈరోజు మీకు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర కంటే అధిక లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. కావున ఆయా వ్యాపారస్తులకి చక్కటి లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కాలభైరవ అష్టక పారాయణం విశేష యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రధానంగా తమ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవడమే మంచిదని గమనించాలి. అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కావున ఈ రోజున నిర్మోహమాటంగా వ్యవహరించండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా వ్యాపార విస్తరణకి ఈ రోజున అంత సమయం కాదు కావున అప్రమత్తతో వ్యవహరించండి. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయము అలాగే వ్యాపార భాగస్వామి యొక్క నిర్ణయము మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంతవరకు ఆచితూచి స్పందించడమే చాలా మంచిదని గమనించాలి. భూమి గృహ రుణ దరఖాస్తులకు సంబంధించిన చేయు ప్రయత్నాలు కొన్ని అడ్డంకులు కలుగుతాయనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని దైవారాధనతో ఉన్నట్లయితే మంచి యోగ్యతను పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత అవకాశాలు కలుగుతాయి, తద్వారా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి ఈ రోజున చేయు విదేశీ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి కావున వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. అలాగే అదృష్టం దోబూచులాడుతుంది కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ఈ రోజున శివాభిషేకం గనక జరిపించినట్లయితే సమస్యలన్నీ సంపూర్ణమవుతాయి. అలాగే తదుపరి రాశులలో ఆఖరిదైన మీనరాశి. మీనరాశి వారికి ప్రధానంగా మిత్రుల యొక్క సహాయ సహకారాలతో తమ కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అలాగే నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి కావున అప్రమత్తతో వ్యవహరించండి. ఈ రోజున అదృష్టము దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం, అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసుకోవడం మంచి యోగ్యత ఉంటుంది. అలాగే ఏదేమైనప్పటికీ సమయము పరిస్థితులు దైవము అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మనస్సులో ఏదో నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కావున మనస్సు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మనస్సుకి కానీ అధిక ప్రాధాన్యత లేకుండా చేసే పని పట్ల ఏకాగ్రతతో కనుక ఉన్నట్లయితే ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. నూతన భాగస్వామ్య ఎంపికకు సంబంధించినటువంటి చర్చలు ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే ఈ రోజున చేస్తున్నటువంటి ప్రతి పని యందు కూడాను ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లయితే మరింత విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. భూమి గృహ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయ వివాదాలలో ఉన్నటువంటి వారికి ఈ రోజున విజయం మీదే అవుతుంది. తద్వారా కొంత ఉత్సాహాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ రాశివారు తాము సంకల్పించిన ప్రతి పని యందు కూడాను శ్రద్ధ గనక ఉన్నట్లయితే విశేష యోగాన్ని పొందుతారు. వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ఈ రోజున కాలభైరవాష్టక పారాయణము, గణేష కవచ పారాయణం రెండూ చేసినట్లయితే సమస్యలన్నీ దూరమవుతాయి. ఇవి ఈనాటి అదృష్ట కార్యక్రమంలోని రాశుల ఫలితాలు. తిరిగి రేపటి అదృష్ట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.